ప్రభునామానికే మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలండి. యోబు గ్రంథం మొదటి అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. యోబు గ్రంథం మొదటి అధ్యాయం. ఇందులో ముఖ్య అంశం ఏంటంటే, యోబు తాను పొందిన శోధనలలో కూడా నిర్మలముగా ఉన్నాడు. యోబు తాను పొందిన శోధనలలో కూడా నిర్మలముగా ఉన్నాడు. మొదటి 5 వచనాల్లో యోబు కుటుంబాన్ని గురించి మనం ధ్యానం చేసుకున్నాం. 6వ వచనం నుంచి 12వ వచనం వరకు దేవునికి సాతానుకు మధ్య జరిగిన సంభాషణ మనం చూస్తాం. దేవునికి అపవాదికి సాతానుకు కలిగిన సంభాషణ. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది అగువాడు వారితో కలిసి వచ్చాను. పరలోకమందు మహాసభ జరిగినప్పుడు దేవదూతలు యెహోవా సన్నిధిలో నిలిచారు. దేవదూతలు అంటే కొన్ని స్థలాల్లో దేవుని కుమారులు అని వ్రాయబడి ఉంది. దేవదూతలు రిపోర్టు తీసుకుని దేవుని సన్నిధికి వచ్చారు అనే విషయం మనకు తెలుస్తూ ఉంది. 2వ అధ్యాయంలో కూడా మొదటి వచనంలో చదివితే, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరి ఒక దినము తటస్థింపగా. కాబట్టి దేవదూతలు దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవదూతలకు ఆయా పనులు నియమించబడ్డాయి. దేవదూతలకు ఆయా పనులు నియమించబడ్డాయి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదివితే, అటు తరువాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండిరి. భూమి మీదనైనను సముద్రము మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వేచుకున్నట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా చూచితిని. మరియు సజీవుడగు దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకు హాని కలుగజేయుటకై అధికారం పొందిన ఆ 4 దూతలతో ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. గాలి మీద అధికారం కలిగిన దూతలను, దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించినటువంటి దూతలను మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 18వ వచనం చూస్తే, మరి ఒక దూత బలిపీఠము నుండి వెడలి వచ్చెను. ఇతడు అగ్ని మీద అధికారము నొందినవాడు. అగ్ని మీద అధికారం కలిగిన దూతను మనం చూస్తున్నాం. 16వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, దీనికి వారు పాత్రులే, నీవు ఎలాగూ తీర్పు తీర్చిదివు గనుక నీవు న్యాయవంతుడు అని జలముల దేవదూత చెప్పగా వింటిని. జలముల దేవదూత. ఇక్కడ ఈ విషయాలను మనం చూస్తే దేవదూతలకు ఆయా బాధ్యతలు అప్పగించబడ్డాయి. వారి బాధ్యతలు వారు నెరవేర్చి దాని రిపోర్టు దేవుని సన్నిధికి తీసుకుని వచ్చారు. దేవుని సన్నిధికి తీసుకుని వచ్చారు. అలాగే ఈనాడు
మనకందరికీ కూడా ప్రభువు తన పనిని నియమించాడు. లూకాసు వార్తలు మనం చదువుతాం 1వ అధ్యాయంలో, నేను దేవుని సముఖమున నిలిచిన గబ్రియేలు దూతను. సమాచారాన్ని అందించే దూత గబ్రియేలు. ఈనాడు దేవదూతలకు దేవుడు ఏ అధికారాలు అప్పగించాడో మనందరికీ కూడా, ఆయన ఎరిగినటువంటి ప్రజలైన వారందరికీ కూడా ప్రభువు పని నియమించాడు. మార్కు సువార్త 13వ అధ్యాయంలో 34వ వచనాన్ని చదివితే, ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పని నియమించి మెలకువగా నుండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే ఆ కాలము ఉండును. ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చాడు. ప్రతి వానికి వాని పని నియమించాడు. మెలకువగా ఉండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించాడు. ప్రతి వానికి వాని పని నియమించాడు. మార్కు సువార్త 15వ అధ్యాయం 16వ అధ్యాయం 15-16 వచనాలు చూస్తే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని శిష్యులకు ఆజ్ఞాపించారు. ఈనాడు సువార్త ప్రకటించవలసిన బాధ్యత, భారం మన మీద కూడా ఉంది. పౌలు గారు అంటారు కదా, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అంటారు. ప్రకటించవలసిన బాధ్యత మనకుంది. కాబట్టి దేవుడు మనకిచ్చిన బాధ్యతలను మనం నెరవేర్చి దేవునికి మనం లెక్క అప్పగించాలి. అందుకే ప్రకటన గ్రంథం 22:12 మనం చదువుతాం, ప్రతి వానికి వాని క్రియల చొప్పున సిద్ధపరిచిన జీతము ఆయన వద్ద ఉంది. మరి మన భాగంలో అపవాది కూడా దేవదూతలతో పాటు కలిసి వచ్చాడు. అపవాది కూడా దేవదూతలతో పాటు కలిసి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అపవాది కూడా ఒకప్పుడు దేవదూతగానే సృష్టించబడ్డాడు. కానీ తనలో ఎప్పుడైతే తనలో పాపం పుట్టిందో వాడు సాతానుగా మారిపోయాడు. యెషయా గ్రంథంలో మనం చదువుతాం కదా, 14వ అధ్యాయం 12వ వచనం నుంచి, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేలమట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునికి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో సమానునిగా చేసుకుందును అని నీవు మనస్సులో అనుకుంటివి. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివే. అంతకుముందు వాడు ఎంతో యథార్థవంతుడుగా ఉండేవాడు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 11వ వచనం నుంచి చూస్తే, మరి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమేలాగా సెలవిచ్చాను, నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఇలాగ ప్రకటింపు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి. పూర్ణ జ్ఞానము, సంపూర్ణ సౌందర్యం. దేవుని తోటయగు ఏదెనులో నీవున్నావు. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారు నీకు సిద్ధమైరి. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా ఉంటివి. అందుకే నేను నిన్ను
నియమించింది. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవు ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపముని యందు కనపడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయం పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. ఆశ్రయముగానున్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యన నీవికను సంచరింపు. నిన్ను నాశనము చేసి తిని నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సును చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకున్నావు. కావున నేను నిన్ను నేలను పడవేసేదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించేదను. ఇవన్నీ కూడా ప్రవచనాత్మకంగా అపవాదిని గూర్చి రాయబడినటువంటి మాటలు. అయినా సరే ఇంకా వాడు పతనం అవ్వలేదు, ఇంకా వాడు నరకములో ఒక మూలకు త్రోయబడలేదు. కాబట్టి వాడికి ఇంకా దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి అధికారం ఉంది. మనుషుల మీద నేరం మోపడానికి దేవుని సన్నిధిని వాడు హక్కు కలిగి ఉన్నాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి వాడు పడద్రోయబడతాడు. అప్పటి నుంచి వాడికి పరలోకానికి వెళ్ళే ఛాన్స్ ఉండదు. 12:10 మనం చూస్తాం. మరి ఒక గొప్ప స్వరము పరలోకముందు ఇలాగూ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణ, శక్తి, రాజ్యము మన దేవుని వాయను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయన. ఆయన ఈ లోకానికి వచ్చి పరిపాలన చేస్తున్న కాలంలో, ఈ భూమి మీద రాజ్య పరిపాలన చేసే కాలంలో అపవాది పడద్రోయబడతాడు. రాత్రింబగళ్ళు, చూడండి వాడి గురించి ఏమనుంది, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది, నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. ఇక్కడ పడద్రోయబడి ఉన్నాడు అనే మాట భవిష్యత్తులో జరగనై ఉన్న కార్యం. అపవాది వాడి సమూహము ఆకాశ మండలంలో నివాసం చేస్తూ ఉన్నారు. వాయుమండల సంబంధమైన అధిపతి అని మనం చదువుతాం. మీరు వాటిని చేయుచు, ఎఫెసీ పత్రిక 2:2. వాయుమండల సంబంధమైన అధిపతి. 6వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, ఏలైనగా మనం పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాం అంటారు పౌలు గారు. కాబట్టి అలాగూ వాడు అపవాది కూడా ప్రభు సన్నిధికి వచ్చాడు. నీవు ఎక్కడి నుంచి వచ్చావు అని అపవాదిని అడిగారు ప్రభు. తెలియక కాదు, దేవునికి సమస్తము తెలుసు. వాడి చేత చెప్పించడానికి ప్రభు అడిగారు. వాడు అంటాడు, అపవాది, భూమి మీద ఉండి అటు ఇటు తిరుగుచూ వచ్చాను అంటాడు. పేతురు మొదటి పత్రికలో రాస్తూ, అపవాదిని గురించి రాస్తూ, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు అని మనం చదువుతాం. వెదకుచూ తిరుగుచున్నాడు. పేతురు మొదటి పత్రిక 5:8-9 వచనాలు, 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2-3 వచనాలు చూస్తే పౌలు గారు అంటారు, యుక్తిగల సర్పంలాగా వాడు మిమ్మల్ని చెరుపుతాడేమో, మీ సరళతలో నుంచి మిమ్మల్ని తొలగిస్తాడేమో భయపడుతున్నాను. దేవాశక్తితో నేను మీడల ఆసక్తి కలిగి ఉన్నాను. పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవలనని మిమ్మల్ని ప్రదానం చేశాను. కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులు కూడా చెరపబడి క్రీస్తు ఎడల ఉన్నటువంటి సరళత నుండి, పవిత్రత నుండి
వాడు మిమ్మల్ని ఎట్లయినా తొలగించేస్తాడేమో అని భయపడుచున్నాను అంటారు పౌలు గారు. వాడు దేవునికి సంజాయిషి ఇవ్వాలి. దేవునిలాగా అపవాది అన్ని చోట్ల ఉండలేడు ఒకేసారి. కనుక తిరుగుతూ ఉన్నాడు. అందుకు దేవుడైన యెహోవా, నా సేవకుడైన యోబు సంగతి నీవెప్పుడైనా ఆలోచించావా? అతడు యథార్థవర్తనుడు, దేవుని యందు భయభక్తులు కలిగినవాడు, చెడుతనమును విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడు మరొకడు లేడు అని ప్రభువు మాట్లాడుతున్నారు. 2వ అధ్యాయం 3వ వచనంలో కూడా చెప్తారు ఆయన. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను, అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు. కాబట్టి భక్తులను ప్రభు అంటారు, నా సేవకుడు అని యోబు సంగతి ఆలోచించితివా? ఇక్కడ భక్తులను తన సేవకులు అని ప్రభు సంతోషంగా చెప్తా ఉన్నారు. మోషేను గూర్చి కూడా సేవకుడు అన్నాడు. దావీదును గూర్చి కూడా నా సేవకుడు అంటారు. యెషయాను గూర్చి కూడా నా సేవకుడు అంటారు. ఇక్కడ యోబును గూర్చి కూడా నా సేవకుడు అంటారు. భక్తులను నా సేవకులు అని ఆయన సంతోషంగా చెప్తా ఉన్నాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 6వ వచనం, 7వ వచనం. 6వ వచనం చదివితే, వారిద్దరూ రాగా ఆయన నా మాట వినుడి, మీలో ప్రవక్త ఉండిన యెహోవా నాకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. నీవు పోయి నా సేవకుడగు దావీదుతో ఇట్లను. యెషయా గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. యెహోవా, నా సేవకుడైన యెషయా ఐగుప్తును గూర్చి కూషును గూర్చి సూచనగాను సాదృశ్యముగాను 3 సంవత్సరములు దిగంబరి అయి జోడు లేకయే నడుచుచున్న ప్రకారము నా సేవకుడైన యెషయా. యోబును గూర్చి కూడా ఇక్కడ సంతోషంగా ఆయన సాక్ష్యం ఇస్తున్నారు. ఇలాగూ కొందరు భక్తులను గూర్చి దేవుడే స్వయంగా పరిశుద్ధ గ్రంథంలో సాక్ష్యం ఇచ్చినట్లు మనం చూస్తాం. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనంలో నోవహుతో అంటారు ప్రభు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయిండుట చూచి తిని. ఈ తరము వారిలో నీవే నీతిమంతుడు అయి ఉండుట నేను చూచాను. సంఖ్యాకాండం 12:7లో మోషేను గూర్చి నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని చెప్పారు. 14వ అధ్యాయం సంఖ్యాకాండం 24వ వచనంలో పూర్ణ హృదయముతో నన్ను అనుసరించిన వారు అని కాలేబును గూర్చి యెహోషువను గూర్చి చెప్పారు. అపొస్తలుల కార్యములు 13:22లో నా ఇష్టానుసారుడైనటువంటి మనుష్యుడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడని దావీదుని గూర్చి చెప్పారు. 9వ అధ్యాయం అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనంలో నేను ఏర్పాటు చేసుకున్నటువంటి పాత్ర అని అపొస్తలుడైన పౌలును గూర్చి చెప్పారు. అయితే యోబును గూర్చి భూమి మీద అలాంటి మనుష్యుడు ఎవ్వడునూ లేడు అని చెప్పారు. యోబు గుణలక్షణాలను గూర్చి 1వ వచనంలోనే మనం ధ్యానం చేసుకున్నాం. యథార్థత విషయంలో మనుషుల్లో అతని వంటి వాడు లేడు, వాస్తవమే. కానీ యోబు గ్రంథం 9వ అధ్యాయంలోకి వస్తే
9వ అధ్యాయం 20వ వచనంలోకి వస్తే, నా వ్యాజ్యము న్యాయమైనను నా మాటలు నా మీద నేరం మోపును. నేను యథార్థవంతుడనైనను దోషి అని ఆయన నన్ను నిరూపించును అంటారు. నేను యథార్థవంతుడినైనా ఆయన నన్ను దోషి అని నిరూపిస్తాడు అని యోబు చెబుతున్నాడు. అంటే మనుషులందరి విషయంలో యథార్థతలో యోబు మించినవాడే, కానీ దేవుని దృష్టికి పోల్చుకున్నప్పుడు అది సరిపోదు. దేవుని దృష్టికి మనం పోల్చుకున్నప్పుడు అది సరిపోదు. అతని సంగతి ఆలోచించితివా అని దేవుడే అడుగుతా ఉన్నారు సాతాన్ని. అప్పుడు సాతాన్ అన్నాడు, యోబు ఊరకనే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడయ్యాడా? అతని చేతి పనిని నీవు ఆశీర్వదించావు కాబట్టి అతడు నీ యందు భయభక్తులు కలిగిన వాడయ్యాడు. అతనికి, అతని ఇంటి వారందరికీ, అతనికి కలిగిన సమస్తానికి చుట్టూ కంచేసావు. అతని చేతి పనిని నువ్వు దీవించావు. అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించింది కాబట్టి భయభక్తులు కలిగి ఉన్నాడు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఆస్తి ఉన్నందువల్లనే భక్తి గలవాడయ్యాడు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. భక్తుడు యోబు ఎంత యథార్థత గలవాడైనా సాతాను నమ్మడం. భక్తుల విషయమై వాడు మంచి అభిప్రాయం ఎప్పటికీ కలిగి ఉన్నాడు. ప్రతి భక్తుడు దొంగే అని, వీలైతే నీ ముఖం మీదే దూషించి విడిచిపోతాడని నమ్ముతున్నాడు. భక్తుల మీద ఇలాగ అపవాది అభాండాలు వేస్తూనే ఉంటాడు. ఎందుకంటే సాతానికి దేవుడంటే కోపం. విశ్వాసులన్న కోపమే వాడికి. కాబట్టి క్రీస్తుని వారిని వాడు బహుగా ద్వేషిస్తాడు. కొన్నిసార్లు సాతాను వేసేటువంటి అభాండాలు కూడా నిజమే అనిపిస్తుంది కొంతమంది విశ్వాసుల ద్వారా. చాలామంది భౌతికమైన వాటి కోసం వెంపర్లాడుతూ ఉండే క్రైస్తవులు ఉన్నారు. ఎంతో ప్రేమ కలిగినట్టుగా మాట్లాడేవారు ఉన్నారు, కానీ వారి హృదయంలో లాభాన్ని అపేక్షించే వాళ్ళు కూడా ఉన్నారు. వారి హృదయాల్లో లాభాన్ని అపేక్షించేవారు కూడా ఉన్నారు. ప్రభు అంటారు యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31వ వచనం చూస్తే, నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనుపరుచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. నా జనులు రాదగిన విధముగా నీ వద్దకు వచ్చి వాళ్ళు అంటారు, మేము దేవుని ప్రజలమే, నీ ఎదుట కూర్చుండి నీవు చెప్పే మాటలు మేము వింటాం అంటారట. కానీ వాటిని అనుసరించి ప్రవర్తించారు. నోటితో ఎంతో ప్రేమ కనపరుస్తారట, కానీ వారి హృదయం లాభాన్నే అపేక్షిస్తుంది. కాబట్టి హెబ్రీ పత్రికలో పౌలు గారు అంటారు, భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి హృదయాన్ని స్థిరపరచుకోవడం మంచిది అంటాడు. భోజనమును బట్టి ప్రవర్తించే వారికి ఏమీ ప్రయోజనం కలగదు. కానీ యోబు అలాంటి వాడు కాదు. సంపూర్ణంగా దేవుని యందు భయభక్తులు గలవాడే. ఆస్తి పైన మనస్సు లేకుండా దేవుని కోసం సమస్తాన్ని వదులుకునేటువంటి వాడు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. యోబు భక్తి గలవాడు. కీర్తనకారుడు 73వ కీర్తన అంటాడు, నీవు నాకుండగా
లోకంలో ఏది నాకు అక్కర్లేదంటాడు ఆసాపు. 73వ కీర్తన 25వ వచనం. ఆకాశం ముందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు అంటాడు. ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు. పేతురు అంటాడు మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో, ఇదిగో ప్రభువా, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి అని ఆయనతో చెప్పాడు. మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించాం. లూకాసు వార్త 5లో మనం చూస్తాం, 5వ అధ్యాయం 11వ వచనం, వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయన వెంబడించారు. సుంకపు మెట్ట దగ్గర కూర్చుండి ఉన్నటువంటి మత్తయిని చూసి, లేవిని చూసి నన్ను వెంబడించమని చెప్పినప్పుడు అతడు సమస్తాన్ని విడిచిపెట్టేసి వెంబడించాడు. ప్రభు అంటారు, మీరు నాకు శిష్యులు అవ్వాలి అంటే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టేయాలి అంటారు. లూకాసు వార్త 14:33. లూకాసు వార్త 14:33. ఇలాగా చాలామంది సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు జీవించిన వాళ్ళు ఉన్నారు. పౌలు గారు అంటాడు, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై నేను సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాను, పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అంటాడు. పెంటతో సమానంగా ఎంచుకుంటున్నానంట. ఇంకా మనం చూస్తే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 32వ వచనం నుంచి చూస్తే, అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటమును సహించిన పూర్వదినములు జ్ఞాపకమునకు తెచ్చుకున్నది. ఒక విధముగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడపడితిరి, మరొక విధంగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలివారైతిరి. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదని స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు కూడా సంతోషముగా ఒప్పుకున్నారు. ఇలాగా దేవుని ప్రజలు, దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టిన వారు పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది ఉన్నారు. అయితే సాతాను దీన్ని పట్టించుకోడు. దేవుని ప్రజలపై నేరాలు మోపుచు మనుషులు దేవునికి విరోధంగా దూషించి వారు దేవునికి పోయేటట్లు చేయడమే సాతానుకి ఇష్టం. అది వాడి పని. దేవునికి మనుషులందరినీ దూరం చేయాలని, మనుషులు ఆయన సృష్టి చేత సృష్టించబడినటువంటి మానవులను నాశనం చేయాలని వాడి యొక్క కోరిక అన్నమాట. అందుకే సాతాను అంటాడు, నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన దాని అంతటికి నీవు కంచి వేసావు కదా అంటున్నాడు. నిజమే, దేవుని భక్తుల చుట్టూ కాపుదల ఉంది. కంచి వేసేవాడు ఆయన. యోబు ఉపమాన రీతిగా చెబుతూ అంటాడు, పూర్వకాలంలో ఉన్నట్టు నేనున్న ఎడల ఎంతో మేలు, దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్టు నేనున్న ఎడల ఎంతో మేలు. అప్పుడు ఆయన దీపము నాకు తలకు పైగా ప్రకాశించింది. ఆయన తేజం వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని. నా పరిపక్వ దినములలో ఉండినట్లు నేను ఉండేడల ఎంతో మేలు. అప్పుడు దేవుని రహస్యము నా గుడారమునకు పైగా ఉండెను. సర్వశక్తుడు నాకు తోడై ఉండెను. నా పిల్లలు నా చుట్టూ ఉన్నారు. నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను. బండ నుండి నా నిమిత్తం నూనె ప్రవాహముగా పారెను. పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు, రాజవీధుల్లో పీఠమును సిద్ధపరుచుకున్నప్పుడు యవ్వనులను చూసి దాక్కున్నారు. ముసలివారు లేచి నిలబడ్డారు. అధికారులు మాట్లాడటం అని నోటి మీద చేయి వేసుకున్నారు. ప్రధానులు మాట్లాడక ఊరుకున్నారు. వారి నాలుక వారి అంగలికి అంటుకుని పోయింది. నా సంగతి చెవినబడిన ప్రతివాడు నన్ను అదృష్టవంతుడిగా ఎంచాడు. నేను కంటబడిన ప్రతివాడు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చాడు.
యోబుకి ఈ పడిపోక ముందు ఉన్నటువంటి దినం, ఆ రోజులు చూడండి ఎంత ఉన్నతంగా ఉన్నాయో. కాబట్టి దేవుని కాపుదల భక్తులకు ఉంది, దేవుని కాపుదల భక్తులకి ఉంది అనేటువంటి విషయం మనం గ్రహించుకోవాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే రేపటి దినాన మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.